ప్రజలు బీఆర్ఎస్ గెలిపిస్తారనే హోప్ అయితే ఉంది. ఒకసారి మనతో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. ఒక 2 minutes ఆయన మాట్లాడతారు. ఆది శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. ఎట్లా ఉంది పోలింగ్ ట్రెండ్? బీఆర్ఎస్ ఏమో మొత్తం మీరు దౌర్జన్యం చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు, వాళ్ళ ఏజెంట్లకు పంపించేశారు, మంత్రులందరూ తిరిగారు, మమ్మల్ని ఏమో రానివ్వలేదు అని అంటున్నారు వాళ్ళు. వాళ్ళు జవాబు ఊహించింది. ఇది అనడము ఎంతవరకు సభ వాళ్ళ ఆత్మ పరిశీలించుకుంటే తెలుస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మేము చేపడుతున్నటువంటి కార్యక్రమాలు చెప్పి గెలుస్తామనే మాట చెప్పి మన కంటోన్మెంట్ కూడా అదే జరిగింది కదన్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాము అంటే, మేము ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇస్తే వారు అసెంబ్లీకి రావడం లేదు, ప్రజా కార్యక్రమంలో పాలు పంచుకోవడం లేదనేది చెప్పగలిగినాము. రెండోది వీళ్ళు మొదటి నుంచి కూడా ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే చూస్తూ అంటే కళ్ళలో నిప్పులు పోసుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించే తీరు చూసిండ్రు. 3 రోజుల నుంచి ప్రభుత్వం కూలిపోతుంది, పడిపోతుంది. ఎప్పటికప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో జీరో పరిమితం అయినప్పటికీ కూడా అసెంబ్లీ జరిగినప్పుడు తీరుతెన్నులు చూసిర్రు. హిస్టారికల్ మూమెంట్స్ అయినటువంటి బీసీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాని సందర్భం మీరు చూసిండ్రు. హిస్టారికల్ మూమెంట్ మనం వర్గీకరణకు సంబంధించి మాదిగ వర్గాలకు సంబంధించినటువంటి 30 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి బృహత్తరమైన సన్నివేశం జరిగినటువంటి దానిలో కూడా వారు సూచనలు సలహాలు చేయమంటారు అన్నటువంటి అన్నదానికి చెప్తా. దౌర్జన్యం చెప్పడానికి ఇంకా ప్రయత్నం చేయకపోతే మీరు చేస్తారు. నేనేం చెప్తున్నా అంటే, దౌర్జన్యం లేదు, బెదిరింపు లేదు. ఈ రోజు ఊందాగా మేము ప్రవర్తించినాము. ఊందాగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకునే అవకాశం చట్టం కల్పించింది, ఎన్నికల కమిషన్ కల్పించింది. అంతిమంగా ప్రజల నిర్ణయం ఏముంది? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి కాబట్టి వారికి మద్దతు ఇస్తామని చెప్పి వారి ఆశీర్వాదం మాకు ఎన్నికలు ఇచ్చినట్టుగా మీ ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తున్నాయి. మాకు మల్లికార్జున ఖార్గే గారి ద్వారా వచ్చిన ఆదేశాలు కావచ్చు, మా మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాలు, లేదా మా రాహుల్ గాంధీ గారి సూచనలు, ఇక్కడ బట్టి విక్రమార్క గారు మంత్రులందరూ కూడా కలిసి పనిచేస్తాం. దీని వాళ్ళు దౌర్జన్యం అంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్లలో వచ్చిన ఉప ఎన్నికల్లో కేసు ఫైల్ చేశారు మీ ఇద్దరు విప్ల మీద, వాళ్ళ మీద కూడా ఏమంటారు? మీ కేసు ఫైల్ చేశారు. రామ్దాస్ మీద నమోదు చేశారు. మహబూబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ నాయక్ మీద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. రామచంద్ర నాయక్ ఇవాళ ఇక్కడ నాన్ లోకల్ అయినా సరే కాన్స్టిట్యున్సీలో ఉన్నాడని చెప్పి. అంటే బహుశా నేనేమనుకుంటున్నట్టు ఆ విషయం మీరు చెప్పదాకా జూబ్లీహిల్స్ లో ఎందుకు జరుగుతుంది? జూబ్లీహిల్స్ లో అందరూ ఉంటున్నాం. ఆ వైపు గిట్ట వాళ్ళు పోతున్నప్పుడు ఇట్ట జూబ్లీహిల్స్ లేదు కదా, మైసూర్ బోండాలో మైసూర్ లేనట్టు జూబ్లీహిల్స్ లో జూబ్లీహిల్స్ లేదు. ఖైరతాబాద్ నియోజకవర్గం కిందకి వస్తుంది. కానీ జూబ్లీహిల్స్ అంటే యూసఫ్ కూడా బోరబండ ఇటు మీరు కానీ నేను కానీ అందరము బంజారీస్ జూబ్లీహిల్స్ ఉంటున్నప్పుడు ప్రయాణంలో ఇట్లా పోతున్నప్పుడు ఇట్ట ఆ డివిజన్ నుంచి పోల్స్ వచ్చిందేమో, వాళ్ళు ఇక్కడ కలిసి మాట్లాడిరేమో మా వాళ్ళు. సరే, దానికి చట్టంలో ఏం జరిగిందో వాళ్ళు ఏం జవాబు ఇస్తారో చూద్దాం. ఈ రోజు కానీ నిన్నటి రోజు కానీ అన్ని పార్టీలకు సమానంగా అవకాశాలు ఇచ్చినాము. ఇక్కడ అంతిమంగా ప్రజలు ఏం చూసిండ్రు? సంక్షేమ కార్యక్రమం మాకు అందుతున్నాయి. సన్న బియ్యం వచ్చింది, 200 యూనిట్లు కరెంటు కూడా మాకు అందుతుంది. గత 10 ఏళ్లలో రాని రేషన్ కార్డులు మాకు వచ్చినాయి. అదేవిధంగా అసంఘటిత కార్యక్రమం మీరు అన్నట్టు జూబ్లీహిల్స్ లో మైసూరు బోండాలో మైసూరు లేనట్టుగా జూబ్లీహిల్స్ లో అలాంటి లేక పేదరికం ఉన్న వాళ్ళందరూ కూడా అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఆర్టీసీ బస్సు మహిళలు చేస్తున్న ప్రయాణం, ఇవన్నీ 500 సిలిండర్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలకు మెచ్చి కాంగ్రెస్ ఇంద్రమ రాజ్యం ఉండాలని చెప్పి అవకాశం ఇచ్చినట్టుగా మీరు భావించారు. మీకు ఎక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆది శ్రీనివాస్ గారు? అన్న ఎర్రగడ్డ ఎర్రగడ్డ డివిజన్ ఎంత మెజార్టీ రావచ్చు కాంగ్రెస్? మంచి మెజార్టీ రావడానికి అవకాశం ఉంది. నేను ఉన్న ప్రాంతం అంతా కూడా ప్రజలతో మమేకమైన ఇంచుమించు 20-25 రోజులు గడపకు ప్రచారం చేసినప్పుడు మా సరళి మా పోలింగ్ మేనేజ్మెంట్ వరకు కూడా మీరు చెప్పినటువంటి తీర్చెన్నులు ప్రజలు ఆసక్తిగా గమనించారు, వాస్తవాలను గమనించారు. కాబట్టి ఆ బూత్లలో మెజార్టీ రావడానికి అవకాశం ఉందని చెప్పి మేము 4 రోజుల నుంచి చెప్తున్నాం. ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ తో నిజమైనాయి. సార్, ఒక డివిజన్ మీరు పైసలు విచ్చలవిడిగా వంచారు. ఇప్పుడు వి ప్రకాష్ గారు ఇంతకుముందు చెప్పారు, అపార్ట్మెంట్ పైసలు అడగకపోతే అపార్ట్మెంట్ లోపల పైసలు పడేశారని చెప్పారు. నాకు వి ప్రకాష్ గారు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి వెసులుబాటు ప్రకారం అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఖర్చు పెట్టుకున్న వెసులుబాటు వారు పెట్టుకుంటారు. మేము వచ్చిన మా డబ్బులతో మేమే ప్రచారం చేసినాం. మా ముఖ్యమంత్రి గారు ఆదేశం, మహేష్ కుమార్ గౌడ్ ఆదేశము, ఉప ముఖ్యమంత్రి మంత్రులు అదే విధంగా పనిచేసినాం. ఇక వాళ్ళ అధికారం ఉంది, డబ్బులు విచ్చిలుడిగా పంపిణీ చేశారు. అధికారం దుర్వినియోగం అనే మాట కంటే మించి ఇంకేమనేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది, ఏమి ఉండకపోవచ్చు. ఓవరాల్ గా ఎంత మెజార్టీ రావచ్చు కాంగ్రెస్ పార్టీకి?
మనకు 8 నుంచి 10,000 ఒక రకమైనటువంటి ఆలోచన, ఇంకా లోతుల్లోకి వెళ్తే 40,000, 30,000 కూడా దాటచ్చు అనేది 2 రకాల 35-40 అంటే 20%. లేదు, నేనేమనుకుంటున్నా అయితే మొదటిది 8 నుంచి 10,000 ఒక రకమైనటువంటి లంచాలతో ఉన్నాము. ఒకవేళ ఇంకా మేము అనుకునేది నిజమైతే ప్రజల్లోకి వెళ్ళింది మా ప్రచారం ఇంకా అనుకున్నప్పుడు 30,000 కూడా దాటచ్చు అనేది అనుకుంటున్నాం. అంతిమంగా విజయం సాధిస్తుంది. దాదాపు 15% ఓట్ల డిఫరెన్స్. అదైతే 30,000తో గెలుస్తామని చెప్పి మళ్ళీ మీరు ఇదే దంకాబాయి అని చెప్పి నేమైంది 10,000 అనగారు. 2 రకాలు చెప్తాను నేను, 2 రకాల సినారియోస్. గెలుపు ఓడిపోయే సినారియోనే లేదు. ఇక నాకు తెలిసిన మటుకు కంటోన్మెంట్ గెలిచినాము, జూబ్లీస్ గెలుస్తామన్నాము, గెలుస్తున్నాము. ప్రజలు మరో 3 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కి అండదండలు అందిస్తామని చెప్పని మాకు మద్దతు ఇచ్చినట్టు భావిస్తుంది. ఎందుకంటే కంటోన్మెంట్ జరిగింది. ఇక్కడ హైదరాబాద్ సిటీని గతంలో అభివృద్ధి పథంలో తీసుకొని పోయింది కాంగ్రెస్ పార్టీని మేము బలంగా చెప్పగలిగినాం. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన అంశమే కానీ, మెట్రోని తీసుకొచ్చిన అంశమే కానీ, ఓఆర్ఆర్ తీసుకొచ్చిన అంశం కానీ, ఇప్పుడు తీసుకురాబోయే త్రిబుల్-ఆర్ తీసుకొచ్చే అంశం కానీ, మూసీనది ప్రక్షాళన కానీ, 4th సిటీ తీసుకురావడానికి కోసం సంకల్పం అయితే మా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మూసీనది ప్రక్షాళన సంబంధించిన ఇవన్నీ కూడా ప్రజలలోకి వెళ్ళినాయి. ఈ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం భావించి మాకు అవకాశం ఇచ్చినట్టు మేము భావిస్తా ఉన్నాం. వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కూడా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా చేస్తాం. ఎందుకంటే ఓవైపు అప్పుల కుప్ప రాష్ట్రంగా ఉన్నప్పటికీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం కాబట్టి ప్రజలు వాస్తవాలు చెప్తున్నారు, వాస్తవంగా సంక్షేమం అందిస్తున్నారు కాబట్టి, అభివృద్ధిని కూడా చేసి చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళకు అవకాశం ఇద్దామని చెప్పని ప్రజలు మా వెంట ఉన్నారనే భావన నాలో ఉంది. ప్రజల మూడు కూడా ఏ రాష్ట్రంలో ఉప ఎన్నిక జరిగినా అధికార పార్టీ వైపు ఎడ్జుంటది. అది ఎన్నికలు మరోసారి నిరూపితం అవుతుందని చెప్పిన భావన వ్యక్తం చేస్తున్నారు భరత్ గారు. ఓకే థ్యాంక్ యూ అన్న. నేను ఒక మీటింగ్లకి మీరు 2 సార్లు చెప్పిరనగానే వచ్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి జీటీ ద్వారా జూబ్లీస్ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఒక్క మాట కాంగ్రెస్ పార్టీ మద్దతు శ్రీనివాస్ గారు అన్న, ఒకవేళ ఇప్పుడు సర్వేలన్నీ కూడా 1%, 2%, 3% అని చూపెడుతున్నాయి. ఒకవేళ ఓడిపోతే మీరు దాన్ని ఎట్లా విశ్లేషిస్తారే? ఒకవేళ అనుకుందాం మాట వరుసకు ఓడిపోయినా అనుకుందాం అన్న. ఇప్పుడు మాట వరుసకు ఓడిపోతే ఉన్న ప్రసక్తి లేదన్నా. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు చూపిస్తున్నాయి. తప్పనిసరిగా గెలుస్తున్నాము. మా సిరణ చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు. అదే ఉండాలి ప్రకాష్ అన్న. ఎప్పటికైనా మీరు అధికారం ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికలు మీరు ఏ విధంగా కాన్ఫిడెంట్ ఉన్నారో మేము అదే కాన్ఫిడెంట్ ఉన్నాం. ప్రజలు ఈ రోజు మాకు అవకాశం ఇస్తున్నారు. దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత. ఈ రోజు ఈ గెలుపు వల్ల ఈ ఎగ్జిట్ పోల్స్ రేపు గెలిచిన తర్వాత కూడా ప్రజలు మా భుజస్కంధాలపై పెట్టినటువంటి బరువును మోస్తూ ప్రజల ఆశలకు అనుగుణంగా కూడా పరిపాలన సాగిస్తూ ముందుకు పోవాల్సిన బాధ్యతను అంటే మరింత ఇనుముడిపై చేసే విధంగా ఈ గెలుపు ఈ రోజు సునాయాసంగా గెలిచినమా, కష్టపడి గెలిచినమా, ప్రజల ఆశీస్సులు ఇస్తున్నారని పక్కన పెట్టి గెలిచిన తర్వాత ప్రజల ఆలోచనకు అనుగుణంగా కూడా మేము అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది, మా ప్రభుత్వం పైన ఉంటుంది. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మేము పరిపాలన సాగుతుందని చెప్పని చెప్పగలుగుతున్నాం. మీరు బీసీలకు ఆశా జ్యోతిగా ఉన్నారన్నా, మీరు బీసీలకు ఆశా జ్యోతిగా ఉన్నారు. మీకు కేబినెట్ మినిస్టర్ ఇప్పుడు జూబ్లీస్ గెలవగానే శ్రీనివాస్ గారు కేబినెట్ మంత్రి. అది కూడా మరో బీసీ బిడ్డను కూడా చట్టసభలకు పంపాలని ఆలోచన కూడా బీసీలందరూ కూడా ఈ వైపు ఓటు వేసిందని చెప్పి ఇప్పుడు భావన ఉందన్న. అంటే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గెలుపును ఈ రోజు మనం ఎగ్జిట్ పోల్స్ మీద మాట్లాడదాం. గెలిచిన తర్వాత ఏ ఫ్యాక్టర్ పనిచేసింది కూడా రేపు మనం చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎస్సీ కేటగిరీస్ అని అమలు తీరు వల్ల, బీసీ కులగణన తీరేసినటువంటి సంకల్పము, వీటన్నిటి కూడా నవీన్ యాదవ్ వ్యక్తిగతమైనటువంటి ఒక చరిష్మా కావచ్చు, లేకపోతే యువకుడు విద్యావంతులైన ఆలోచన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన తీరు, మహేష్ కుమార్ గౌడ్ గారి ఆలోచన, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రుల పరం, ఇవన్నీ కూడా తర్వాత ఏ విధంగా గెలుపొందని చెప్పడానికి ఇదే భారత్ గారు విశ్లేషిస్తారు. అప్పుడు మీ అభిప్రాయం కానీ మన అభిప్రాయం పంచుకుందాం. నేను మీ భారత్ అన్న ఆలోచన మీదకి వచ్చిన దయచేసి ఒక మీటింగ్ ఉంది కాబట్టి నాకు నమస్కారాలు. థ్యాంక్ యూ. మనతో పాటు చర్చలో సామ రామ్మోహన్ రెడ్డి గారు,